మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వినుటకు శ్రద్ధతో ఎదురు చూస్తూ ఉన్నా నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినము మనము క్రీస్తు ప్రభువు యొక్క నరావతారము లేక శరీరధారణ, ఎందుకు ఆయన శరీరంలో ప్రవేశించవలసి వచ్చింది అనే విషయాలను మనము అనేక విషయాల ద్వారా మనము నేర్చుకున్నాం. ఈరోజు మనము ఈ గొప్ప పని ఎలా ఆయన జరిగించాడు, అందులో ఆయన యొక్క ఆ పనిని జరిగించుటకు ఆయన ఈ నరావతారాన్ని ఎలా వినియోగించుకున్నారో, లేక ఈ నరావతారంలో ఆ పని జరిగించుట ఎలా జరిగింది అనేది ఈరోజు మనము నేర్చుకుందాం. ఆయన పరిపూర్ణ మానవుడిగా ఈ పనిని చేశారు. పరిపూర్ణమైన మానవుడుగా అంటే నరావతారంలో ఆయన పరిపూర్ణ మానవుడిగా ఈ పని చేయుటకు మానవ దేహము లేక మానవ దేహములో ప్రవేశించుట అనేది జరిగింది. ఆయన మనలాగే శరీరం ధరించాడు, అనగా రక్త మాంసములు కలిగిన దేహాన్ని ధరించాడు. మనలాగే శోధనలు అనుభవించాడు, బాధలు పడ్డాడు, ఆకలి అనుభవించాడు, దప్పిక అనుభవించాడు, నొప్పి అనుభవించాడు. కానీ ఆయన ఒక్కసారి కూడా పాపము చేయలేదు. అందుకే ఆయన మాత్రమే సంపూర్ణమైన దోషరహితమైన బలి అర్పణ కాగలిగాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమవుతాం. అంటే ఆయన బలి అర్పణ అవుటకు ఎక్కడ కూడా ఆయన తన దైవత్వాన్ని ఉపయోగించలేదు. అంటే చాలామంది యేసుక్రీస్తు వారు ఆ శ్రమలు ఎలా అనుభవించాడు, ఆ బాధలు ఎలా అనుభవించాడు అని అంటే ఆయన దేవుడు కదండి అంటూ ఉంటారు. అంటే ఆ ఆ యొక్క కార్యమంతా ఆయన జరిగించుటకు ఆయన తన దైవత్వాన్ని ఉపయోగించుకున్నాడు అనేది వారి యొక్క ఉద్దేశం. కానీ ఆయన ఎక్కడా కూడా తన యొక్క దైవత్వాన్ని ఉపయోగించలేదు. ఆయన దైవత్వాన్ని ప్రక్కన పెట్టాడు. పరిపూర్ణమైన మనిషిగా మనం ఏ విధంగా పరిపూర్ణమైన మనుషులుగా ఉన్నామో, అలాగే ఆయన కూడా పరిపూర్ణమైన మానవుడిగా ఈ యొక్క నరావతారం అనే కార్యాన్ని ఆయన జరిగించినట్లుగా మనం చూడగలం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, చూడండి 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి అన్నాడు. ఆ తరువాత ఇక్కడ 8వ వచనంలో ఆకారమందు మనుషుడిగా కనపడి అన్నాడు. అంటే ఈ మనుషుల పోలికగా అనే మాటకి మనం చూసినప్పుడు మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మెన్ అన్నాడు. అంటే ఆయన మనిషిగా, అంటే మనిషి ఏమై ఉన్నాడో అలాగే. అంటే పోలిక అనేది ఇమేజ్ అంటారు. ఇమేజ్ అంటే ఒక వ్యక్తి
అద్దం ముందు నిలబడినప్పుడు అతడు ఆ అద్దం ముందు నిలబడిన వ్యక్తి యొక్క రూపము ఏదైతే ఉంటుందో ఆయన అదే అయి ఉన్నాడు. ఒకవేళ మనం అద్దం ముందు నిలబడితే ఆ అద్దంలో ఒకవేళ యేసు ప్రభు ఉన్నాడు అంటే మన ఇమేజే యేసు ప్రభు. అంటే నేను చెప్పేది శరీరాన్ని గురించి. అంటే యాస్టీస్‌గా అంటారు కదా! అలాగే డిట్టో అంటారండి కొన్నిసార్లు మాటలు. అలాగా యేసుప్రభు వారు మనిషి ఏదైతే అయ్యున్నాడో, అలాగే ఆయన కూడా పరిపూర్ణ మానవుడిగా ఆయన ఈ భూమి మీద జన్మించాడు. శరీరాన్ని ధరించాడు. పరిపూర్ణ మానవుడు ఎలా శోధనలు అనుభవించాడో, బాధలు అనుభవించాడో, ఆకలి అనుభవిస్తాడో, దప్పిక అనుభవిస్తాడో, నొప్పి అనుభవిస్తాడో, అవన్నీ కూడా ఆయన అనుభవించాడు. ఆయనకి మనకున్న తేడా ఏంటంటే, ఇంత జరిగినా కూడా ఎక్కడా కూడా ఆయన దోష దోషాన్ని ఆయన జీవితంలో రానివ్వలేదు. పాపాన్ని రానివ్వలేదు. దోషరహితమైన వాడుగా, పాపరహితమైన వాడుగా, పరిశుద్ధుడుగా ఉన్నాడు. నాలో పాపమున్నదని నీలో ఎవడైనా స్థాపించునా అని బహిరంగముగా ఆయన అందరినీ కూడా హెచ్చరించినప్పుడు, అందరి మధ్యలో తనను గూర్చి తను చెప్పుకున్నప్పుడు ఎవరో కూడా ఆయనలో నిరూపించలేకపోయారు, మాట్లాడలేకపోయారు. అంత నిర్దోషి, అంత ప్రత్యేకమైన వాడు, అంత పరిశుద్ధమైన మానవ జీవితాన్ని ఆయన జీవించాడు. అలా జీవించి ఆయన పరిపూర్ణ మానవుడిగానే దేవునికి తన్ను తాను సంపూర్ణమైన బలిని ఆయన అర్పించాడు. గ్రంథకర్త ఆయన గురించి ఇలా సాక్ష్యం ఇవ్వటం జరిగింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటాడు. కాబట్టి ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఒక పరిపూర్ణ మానవుడుగా ఉంటూనే పవిత్రంగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, నిష్కల్మషుడుగా ఉన్నాడు, పాపులలో చేరక అంటే పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు. అంటే ఈ యొక్క శరీర ధారణలో లేక శరీరాన్ని ధరించుటలో ఆయన ఏమేమి కార్యాలు చేశాడు అంటే మన 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 యొక్క రక్షణ, మన కోసం జరిగించిన బలి అర్పణ, లేక అదంతా దేవుని సంకల్పం అంతా నెరవేర్చే విషయంలో ఆయన పరిపూర్ణ మానవుడిగా ఉన్నాడు. అలాగే సేమ్ టైం పరిపూర్ణ దేవునిగా కూడా ఆయన ఉన్నాడు. పరిపూర్ణ దేవుడిగా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఒక మాట కనపడుతుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటాడు. ఆయన శాశ్వతమైన దేవుడిగా, ఆయన రక్తము సామాన్య మనుషుల రక్తం కాదు. ఎందుకంటే అది దేవుని యొక్క రక్తం. అంటే ఇక్కడ శరీరంలో ఉన్న దేవుడు పాపరహితమైన రక్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అంటే పరిశుద్ధమైన రక్తము. ఒకవేళ అందరి మనుషుల రక్తము ఆయన కలిగి ఉంటే, అంటే నేను రక్తాన్ని గురించి అంటే రక్తంలో ఉండే సైంటిఫిక్ విషయాలు నేను మాట్లాడటం లేదు కానీ పవిత్రత, ఆ పవిత్రత అనేది ఎప్పుడు అపవిత్రమవుతుంది అంటే పాపముతో జతకట్టినప్పుడు, లేక మనిషి జీవితంలో పాపము ప్రవేశించినప్పుడు
ఆ ఆ వ్యక్తి లేక అతని యొక్క రక్తము అంతా కూడా పాపముతో నిండి ఉంటుంది. కనుక యేసుక్రీస్తు వారు పాపము లేని రక్తాన్ని ఆయన కలిగున్నాడు. అందుకే ఆ ఒక్క బలి ప్రపంచమంతటి లేక సర్వలోకము యొక్క పాపములకు సరిపోయిన బలిగా ఆయన ఉన్నాడు. యోహాను గారు ఆయన గురించి మాట్లాడుతూ, యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ వచనంలో ఇలా రాస్తాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అంటే పాపములకు శాంతికరము అంటే పాప నివారణ చేయుట ద్వారా శాంతిని అనుగ్రహించువాడు అని అర్థం. కనుక ఒకటి పరిపూర్ణ మానవుడిగా, రెండు పరిపూర్ణ దేవునిగా ఉన్నాడు. మూడు మహా గొప్ప కార్యక్రమం జరిగించుటకు ప్రధాన యాజకుడిగా. పాత నిబంధనలో ఆ మనం ఆలోచించినట్లయితే ప్రధాన యాజకుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఈ యొక్క ప్రధాన యాజకులు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి బలులు అర్పించేవారు. అంటే నిత్యము అర్పించే బలులు ఉంటాయి. కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అర్పించే బలి కూడా ఉంటుంది. ఈ సంవత్సరానికి అర్పించే బలిని మనం ఆలోచించినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట కనపడుతుంది. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారియే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఇక్కడ మనము ఈ ఈ కింద వచనాన్ని కూడా చూద్దాం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన రక్తము నిర్దోషమైన రక్తము, దోషరహితమైన రక్తము, పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము. అలాంటి రక్తము చిందించుటకు ఆయన శరీరధారి కావలసి వచ్చింది. పరిపూర్ణ మానవుడిగా జీవించుటకు కూడా శరీరం అవసరమైంది. అలాగే ఇక్కడ ఆయన ఈ ఒక్కసారే ఈ బలి అర్పించాడు. ఒకసారే ఈ బలి అర్పించి శాశ్వతంగా పరిశుద్ధ స్థలంలోనికి అనగా పరలోకంలోనికి ప్రవేశించాడు. ఇక ఎప్పటికీ మళ్ళీ బలి అవసరం లేదు. కనుక ప్రధాన యాజకుడిగా ఆయన ఈ యొక్క శరీరంలో ఉండుట ద్వారా ఈ యొక్క గొప్ప పనిని మన కొరకు జరిగించాడు. తరువాత 4వ విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన నిరంతర మధ్యవర్తి లేక పర్మనెంట్ మీడియేటర్ అన్నమాట. అంటే శాశ్వతమైన మధ్యవర్తులు చాలా మంది పాత నిబంధన కాలం నుండి దేవుని ప్రజలకు దేవునికి మధ్యవర్తిత్వాన్ని జరిగించారు. మీడియేటర్లుగా పనిచేశారు. కానీ వారి మధ్యవర్తిత్వం ద్వారా సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన సమాధానం దేవుని ప్రజలకు రాలేదు. కానీ యేసుక్రీస్తు వారు చివరి మధ్యవర్తి, శాశ్వతమైన మధ్యవర్తి. ఆయన అలా మధ్యవర్తిగా ఈ లోకానికి శరీరంలో తన కార్యాన్ని జరిగించాడు. యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే 6వ అధ్యాయము
7వ వచనంలో ఇలా మనకి కనపడుతుంది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువాన్ని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. కనుక తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు అంటే ఒక మధ్యవర్తి. అంటే ముందు మనం ఎక్కడికి రావాలి? క్రీస్తు నొద్దకు రావాలి. క్రీస్తే శాశ్వతమైన నిరంతరమైన మధ్యవర్తిగా ఉన్నాడు. కనుక ఆ మధ్యవర్తి ద్వారా మనము ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరకు లేక తండ్రి దగ్గరకు మనం వెళ్తున్నాం. అంటే ఈ మధ్యవర్తి తండ్రిని సమీపింప చేయుటకు లేక తండ్రిని సమీపించుటకు ఒక గొప్ప మధ్యవర్తిగా ఉన్నాడు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో ఉన్న దేవుని సమీపించుటకు లేక సేవించుటకు ఒక మధ్యవర్తి అవసరమయ్యాడు. ఆయనే ప్రధాన యాజకుడు. క్రొత్త నిబంధనలో మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఇక ఆ ప్రధాన యాజకుని తరువాత ఇంకా ప్రధాన యాజకుడు రాలేదు. ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడే శాశ్వత యాజకత్వాన్ని జరిగించాడు, నిరంతర యాజకుడు. కనుక మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడుగా ఉన్నావు అనే హెబ్రీ గ్రంథం తెలియజేసినట్లుగా, అలాగే యేసుక్రీస్తు వారు శాశ్వతమైన ప్రధాన యాజకుడుగా, అంటే ఇంక ఆయన తర్వాత ఇంకెవరు రానక్కర లేకుండా, అలాగే శాశ్వతమైన బలిగా, అంటే ఆయన తర్వాత ఇంకే బలి అర్పించకుండా శాశ్వత నిరంతరము ఆయన ఒకటే బలిని జరిగించుటకు శరీరంలో ప్రవేశించవలసిన అవసరత ఏర్పడింది. కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు నరావతారంలో ఉన్న లేక జరిగిన ఈ యొక్క గొప్ప కార్యాలు మనము వీటన్నిటినీ గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవునిగా ఆయన ఈ గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం గ్రహించగలం. కనుక యేసుక్రీస్తు వారు చనిపోయారు, పాతిపెట్టబడ్డారు, 3వ రోజు మళ్ళీ లేచారు, పరలోకంలో ఎక్కి తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. కనుక ఈ కార్యమంతటిని జరిగించుటకు ఆయన జన్మ దగ్గర నుండి పునరుద్ధానం వరకు, పరలోకానికి ఆరోహణం వరకు, ఇవన్నీ కూడా ఆయన శరీర ధారణలో లేక నరావతారంలో జరిగించిన గొప్ప కార్యాలై ఉన్నాయి. ఆయన ఒక్కడే దేవుడు, అలాగే మనిషి, దైవ మానవుడు, సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడిగా ఆయన తన యొక్క ప్రత్యక్షతను జరిగించుటకు ఆయన శరీరధారిగా రావాల్సిన అవసరత ఏర్పడింది. చాలా జాగ్రత్త మనం గమనించాలి. కనుక కొందరు ఆయన సంపూర్ణ మానవుడే, ఇక మళ్ళీ దేవుడేంటి, ఆయన దేవుడు కాదు, ఆయనలో దైవత్వం లేదు, వీడు సంపూర్ణ మానవుడు అన్నారు, మీరు ఆ విషయంలో ఎన్ని చెప్పినా మేము సంతోషిస్తాము, మేము అంగీకరిస్తాము, ఏకీభవిస్తాము, కానీ మళ్ళీ మానవుడు అంటారేంటి? ఒకే వ్యక్తి ఎలా ఉంటే మానవుడిగా ఉండాలి, లేదా దేవుడిగా ఉండాలి. మరలా మానవుడు అంటారు, దేవుడు అంటారు, ఇదేంటండి అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అదే క్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత. ఆయన దేవుడు అయి ఉండి దేవునితో సమానుడుగా ఉండుట ఆ గొప్ప విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ దైవత్వాన్ని విడిచిపెట్టిన వాడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూడగలం. ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నట్లుగానే సంపూర్ణ దేవునిగా ఉన్నాడు.
ఆయన సంపూర్ణ దేవుడిగా ఉన్నట్లుగా బైబిల్ మనకిచ్చే సాక్ష్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఇలా కనపడుతుంది. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, వాళ్ళు రాళ్ళు చేత పట్టుకున్నారు. ఎందుకు రాళ్ళు చేత పట్టుకున్నారు అంటే, వాళ్ళు అప్పుడు యేసుప్రభువు అడిగారు 32వ వచనంలో, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఈ వచనాన్ని మీరు ఆలోచించినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను దేవుడని చెప్పుకున్నాడా? చాలా మంది ఎక్కడైనా సరే యేసుక్రీస్తు వారు దేవుడును అని తనంతట తాను చెప్పుకున్నాడా అని ప్రశ్న వేస్తూ ఉంటారు. ఈ ఈ వచనంలో ఆయన ఆ, ఆయన నోట నుండి దేవుడని చెప్పుకున్నట్లు లేదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆయన ఏమన్నాడు? నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అదే ఆయన చెప్పింది. నేను తండ్రి ఏకమై ఉన్నాము, లేక నేను తండ్రి ఒక్కటే. ఆ మాటకు వారికి కోపం వచ్చింది. రాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళు ఎందుకు నన్ను రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు అంటే, వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటి? నీవు మనుషుడు అయ్యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు. అంటే నేను తండ్రి ఒక్కటే అన్న మాటకు అర్థం ఏంటంటే, తండ్రి దేవుడు, నేను కూడా దేవుడినే. కనుక మనం ఆలోచించినప్పుడు తండ్రి, అలాగే ఇక్కడ మాట్లాడుతున్న ఆయన కుమారుడు ఇద్దరు ఒకటే అనగా, నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పుట ద్వారా పరోక్షంగా దేవుడు నేను యేసుప్రభు వారు నేను దేవుడిని అని చెప్పుకున్నాడు. అది యూదులకు అర్థమైంది. ఈరోజు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తాను దేవుడును అని చెప్పుకున్న సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా అంటే, ఇవన్నీ కూడా అవే. క్రొత్త నిబంధనలో చాలా ఉన్నాయి. అపోస్తలులు రాసిన పత్రికలో చాలా ఉన్నాయి. ఇక్కడ యేసుప్రభువు చెప్పాడు, నేను దేవుణ్ణి అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టడానికి ప్రయత్నించారు. కనుక మనం ఆలోచించినప్పుడు ఆయన తనంతట తానుగా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. కాబట్టి అందుకు వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టడానికి ప్రయత్నించినట్లుగా మనం చూడగలం. అలాగే 8వ అధ్యాయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనాన్ని మనం చదువుకుంటే, యూదులతో యేసుప్రభు వారు మాట్లాడుతూ, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళేం చేశారు? కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. మరి ఇక్కడ కూడా రాళ్ళు ఎత్తారు. అంటే రాళ్ళెత్తిన ప్రతిసారి వాళ్ళు ఏమి కారణాన్ని చూపారు? దేవదూషణ చేస్తున్నావు అన్నారు. దేవదూషణ అంటే ఏంటి? నీ దేవునితో తనను సమానునిగా చేసుకొనుట అనేది దేవదూషణ. తను తాను దేవునిగా చెప్పుకొనుట దేవదూషణ. దానికి శిక్ష రాళ్లతో కొట్టి చంపటం. కనుక యేసుక్రీస్తు వారు ఇక్కడ కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా. ఇక్కడ నేను ఉన్నాను, అబ్రహాము పుట్టక మునుపే అనే మాట వదిలేయండి. నేను ఉన్నాను అనే మాట నిర్గమకాండం 3వ అధ్యాయంలో నీ పేరేమిటి అంటే, నేను ఉన్నవాడను అని చెప్తాడు. అంటే ఈ ఈ యొక్క ఉన్నవాడను అనే మాట కేవలము యెహోవా దేవునికి మాత్రమే చెందే మాట. అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు మాత్రమే నేను దైవత్వాన్ని గురించి చెప్తూ, ఆయనకున్న పేర్లు గురించి చెప్తూ, ఇంగ్లీష్‌లో ఐ యామ్ దట్ ఐ యామ్ అనే మాట, ఉన్నవాడు అనే మాట గురించి మీకు వివరించాను. అలా వివరిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడు అనే వచనాలు క్రొత్త నిబంధనలో చాలా మీకు చూపించాను.
అంటే ఆయన ఉన్నవాడు, ఈయన ఉన్నవాడు. ఇక్కడ వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలని అనుకున్న మాట అబ్రహాము పుట్టక మునుపే ఉన్నాను అని చెప్పినందుకు కాదు. అబ్రహాము అంటే అబ్రహాము కంటే నేను ముందున్నాను అని చెప్పుట ద్వారా కాదు గాని, నేను ఉన్నాను అనే మాట. నేను ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఉన్నవాడు అనే మాట నేను మీకు వివరిస్తూ, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు నేనే ఆయనను అని చెప్పినప్పుడు సైనికులు వెనక్కి తగ్గి నేల మీద పడిపోయారు. అంటే ఆయన ఆయన ఉపయోగించిన మాటేమిటి? నిర్గమకాండము 3వ అధ్యాయంలో మోషేకి దేవుడు నేను ఉన్నవాడను, ఐ యామ్ దట్ ఐ యామ్ అని ఏదైతే చెప్పాడో, ఆ ఐ యామ్ యేసుక్రీస్తు వారు. కనుక అక్కడ ఆయన ఐ యామ్, ఇక్కడ ఈయన ఐ యామ్. అక్కడ ఆయన ఉన్నవాడు, ఇక్కడ ఈయన ఉన్నవాడు. ఈ ఉన్నవాడను అనే మాట వారు అనగా యూదులు ఎవరికి ఆపాదిస్తారంటే, పాత నిబంధనలో యెహోవా దేవునికి మాత్రమే ఆపాదించే మాట, అన్వయించే మాట. ఇప్పుడు ఇది ఈయన అది నేనే అని చెప్తున్నాడు. ఇంక వాళ్ళ కోపం వచ్చేసింది. కనుక ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు తనను దేవుడు అని చెప్తూ ఉన్న సందర్భాన్ని మనం చూడగలం. తర్వాత మనము యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, అక్కడ కూడా ఆయన ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలియజేస్తాడు. మనం 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? ఈ మాటలు ఆయన చెప్పుట ద్వారా ఆయన తనను తాను శరీరంలో ఉన్నప్పటికీ దేవునిగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. కనుక నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అనే మాట యూదులు ఏ దేవునైతే కలిగి ఉన్నారో, ఏ దేవుని పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో, ఆ దేవుడు వాళ్ళకి ఎలా తెలుసో, ఆయన్ను చూస్తే నన్ను చూసినట్టే, లేక నన్ను చూస్తే ఆయన్ను చూసినట్టే. మేమిద్దరం వేరువేరుగా లేము. ఆయన నేను ఒకటే. ఒకటే అంటే వ్యక్తిత్వంలో కాదండి. అంటే వ్యక్తులుగా కాదు. వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నారు. వ్యక్తిత్వంలో, స్వభావ లక్షణాల్లో, శక్తిలో, లేక అన్ని అర్హతల్లో వారిద్దరూ కూడా సమానమైన స్థితి కలిగి ఉన్నారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఈ మాటలు ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు శరీరంలో ఉన్నప్పటికీ దేవునిగా ఎలా ఉన్నాడు అనే సంగతులు మనం ఆలోచించినప్పుడు, ఆయన తన్ను తాను దేవునిగా స్పష్టంగా చెప్పుకున్న మాటలు ఇక్కడ మనకు కనపడతాయి. తర్వాత మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం చూస్తే 4వ పాయింట్ మనం అక్కడ చూడొచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 వచనం నుండి మనం చదువుకున్నాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. జాగ్రత్తగా ఈ మాటలు మనం పరిశీలించినప్పుడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవగు క్రీస్తువు అని చెప్పాడు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఆయన పేతురు విన్న సమాధానం, పేతురు చెప్పిన సమాధానం ఏంటంటే, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అంటే సజీవుడైన దేవుడు యూదులకు బాగా పరిచయం.
ఆ సజీవుడైన దేవుని కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే సత్యాన్ని పేతురు గారు ప్రభువైన యేసుక్రీస్తుకు చెప్పిన సమాధానంలో మనం చూడగలం. ఆ తరువాత ఐదవదిగా మనం గమనిస్తే శరీరములో ఉన్న దేవుణ్ణి గూర్చి మనం నేర్చుకుంటున్నప్పుడు యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో తోమా గారు పలికిన మాటలు మనం 20వ అధ్యాయము 28వ వచనంలో చూడగలం. 20వ అధ్యాయం 28వ వచనం చూస్తే, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. అంతకుముందు ఆయన నేను నమ్మనే నమ్మను అని చెప్పిన వాడు ప్రభువును చూడగానే తో నోట నుండి వచ్చిన మాట సాక్ష్యం. ఏమిటి ఒప్పుకోలు? ఏమని ఒప్పుకుంటున్నాడు? ఆయన ఇచ్చాడు అంటే నేను నమ్మనే నమ్మనని చెప్పిన వాడు యేసుక్రీస్తు పట్ల అభిప్రాయం తాను ఎరిగిన సత్యం కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ కొంతమంది పెద్ద అక్షరాల్లో ప్రభు అని ఉంది కాబట్టి అది యెహోవా దేవునికి అనుకుంటూ ఉంటారు. కానీ మీరు 1వ వచనం నుండి చదివితే సంభాషణ ఎవరెవరికి మధ్య జరుగుతుంది, ఆ మాట్లాడే వ్యక్తి ఎవరు అనే సంగతిని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఒకవేళ ఇక్కడ యేసు ప్రభు కాదు అని మనం అనుకుంటే ప్రకటన గ్రంథంలోనే 22వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. 22వ అధ్యాయం 13వ వచనంలో, నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరిగా యోహానుతో మాట్లాడుతున్న మాటలుగా మనం చూడగలం. కనుక ఆయన దేవుడు, దైవత్వం కలిగిన వాడు. కనుక శరీరంలో ఉంటూనే ఆయన తన దైవత్వాన్ని గూర్చి ఆయా సందర్భాల్లో ఆయన ఇచ్చిన సాక్ష్యం మనకిక్కడ ఎంతో స్పష్టంగా మనకు తెలియచేయబడుతుంది. ఆయన శిష్యుడైన తోమా ఒప్పుకున్నాడు. అలాగే ఆయన శిష్యుడైన యోహాను గారు కూడా ఆయన చెప్పిన మాటలు రాశాడు. నేనే ఆల్ఫా, ఓమెగా అనే సంగతులు. అలాగే ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అపోస్తులైన పౌలు గారు కూడా ఆయన్ను దేవుడు అని సాక్ష్యం ఇచ్చిన సందర్భాలు మనం చూడగలం. తోమ గారి సాక్ష్యం, యోహాను గారి సాక్ష్యం, అలాగే మనము పౌలు గారి సాక్ష్యాన్ని చూస్తే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ఇలా తెలియజేస్తుంది. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని యేసుక్రీస్తు యొక్క దైవత్వ నిరూపణ జరిగిస్తూ ఆయనను దేవుడని పౌలు గారు సంబోధించిన సంఘటన లేక సందర్భం ఇక్కడ మనం చూడగలం. అలాగే పౌలు గారు ఇంకొక చోట కూడా సాక్ష్యం ఇస్తాడు. అది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ రాయబడి ఉంటుంది. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. చదివేటప్పుడు చాలా మంది మహాదేవుడును అక్కడ అక్కడ కామ లేదు. కామ ఉంటే ఆయన వేరవుతాడు. ఇంకొక ఆయన రక్షకుడు ఇంకొక ఆయన అవుతాడు. కానీ ఇక్కడ ఒకే వ్యక్తిని గురించి మాట్లాడుతూ అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటాడు.
కనుక యేసుక్రీస్తు మహాదేవుడు అనే సత్యాన్ని పౌలు తీతుకు రాసిన పత్రికలో ఆయన తెలియజేశాడు. అలాగే మనకి సువార్తలలో మరి 4వ సువార్త అనగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం కూడా మరి యోహాను గారి నోట నుండి ఆయన అంటే ఆయన రాసిన ఆ రచనలో ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ మనము గమనించినట్లయితే యోహాను గారు ఆయన దేవుడు. ఆయనకొక పేరుంది. అది వాక్యము. ఆయనకొక ఉనికి ఉంది. దేవునితో ఉన్నాడు. ఆయనకొక స్థితి ఉంది. దేవుడై ఉన్నాడు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను అనగా ఆ దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. సార్ స్పీకర్ ఆన్ చేయండి సార్. పాప క్షమాపణ లేదు. కనుక మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ ఈ ఈ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ సంగతులన్నీ కూడా ఆయన ఆయన యొక్క శరీర ధారణ విషయంలో ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. శరీరధారిగా ఆయన ఏమై ఉన్నాడు అంటే శరీరంలో ఉంటూనే ఆయన ఏమై ఉన్నాడు అనే మాటలు, లేక శరీరధారిగా ఆయన జరిగించిన గొప్ప కార్యాలు, ఒకవైపు శరీరంలో ఉంటూనే తన్ను తాను దేవునిగా ప్రత్యక్షపరుచుకున్న సంఘటనలు, ఇచ్చిన సాక్ష్యాలు, ఇవన్నీ కూడా ఆయన ఏమై ఉన్నాడో అంటే ఒకవైపు దేవునిగా, ఒకవైపు మానవునిగా, సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దేవునిగా ఆయన ఉంటూనే ఆయన సంపూర్ణ మానవత్వాన్ని ప్రదర్శిస్తూనే సంపూర్ణ దైవత్వాన్ని కూడా సకల మానవులకు కూడా బయలుపరిచాడు. కాబట్టి ఆయన ఈ కార్యములన్నిటినీ జరిగించిన వాడుగా మనము చాలా జాగ్రత్తగా గ్రహించగలం. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ యొక్క సంపూర్ణ మానవుడిగా లేక దేవునిగా శరీరధారిగా ఆయన జరిగించిన కార్యాలు, శరీరధారిగా ఎందుకు ఇవన్నీ చేయవలసి వచ్చిందో అనే సంగతులు మనకు ఒకదాని వెంట ఒకటి బయలుపరచబడుతూ ఉన్నాయి. కనుక ఈ ఇన్కార్నేషన్ లేక శరీరధారణ లేక నరావతారం అనే ఈ ఈ యొక్క కార్యంలో ఎన్ని ఇమిడి ఉన్నాయో, ఆయన ఇవన్నీ ఎన్ని ఆయన చేశాడో, ఒకవైపు దేవునిగా ఒకవైపు మానవునిగా ఉంటూనే వీటన్నిటినీ ఆయన చేయవలసిన అవసరత ఏర్పడింది. అవి చేయకపోయినట్లయితే మనకు రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, పరలోకమే లేదు. కనుక యేసుక్రీస్తు వారు శరీర ధారణ జరిగించవలసిన అవసరత ఏర్పడింది అని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఒక దేవుడు ఒక మానవ దేహంలో ప్రవేశించి సంపూర్ణ మానవుడిగా ఆకలి, దప్పిక, అలాగే నిద్రలేమి, అలాగే శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ అనుభవించారు. ఒక మాటగా చెప్పాలంటే ఏ మానవుడు అనుభవించలేనన్ని ఆయన అనుభవించారు. మానవుడిగా అనుభవించారు. అలాగే దేవునిగా తన దైవత్వాన్ని ఆయా సందర్భాల్లో శిష్యులతో, మనుషులతో పంచుకున్నాడు. కనుక ఇవన్నీ ఒక దేవుడు మానవుడయి మానవాళి కోసం ఇవన్నీ చేయుట ఎందుకు అంటే మనమందరము రక్షణ పొందటానికి. కనుక
ఈ పాఠం వింటున్న మీలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోయినట్లయితే, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో జన్మించుట ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించారో అవన్నీ మీరు పోగొట్టుకుంటున్నారు. ఆ ఆశీర్వాదాలన్నీ, ఆ బెనిఫిట్స్ అన్నీ నీవు పొందాలనుకుంటే తక్షణమే మారు మనసు పొంది యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోనికి ఆహ్వానించి, ఆయన నామము ద్వారా అనుగ్రహించబడే రక్షణను పొందుకొనుట ద్వారా, ఎందుకోసం యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చారో ఆ ఆ యొక్క ప్రయోజనాలని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే, నీ జీవితంలోనికి ప్రభువును ఆహ్వానించకపోతే, యేసుక్రీస్తు వారి యొక్క ఆ నరావతారం ద్వారా మానవాళికి అనుగ్రహించాలని అనుకున్న దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు అన్నీ నీ జీవితంలో సున్నా అయిపోతాయి. వాటన్నిటిని నువ్వు పోగొట్టుకుంటావు. తద్వారా చివరికి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఆరని అగ్నిలో ఉంటావు. దాని నుండి తప్పించటానికే మన ప్రభు వచ్చారు. కనుక ఈరోజు ప్రపంచమంతా అనేక మంది క్రైస్తవులు విస్తారమైన శ్రమతో, ప్రయాసతో, ఖర్చుతో క్రిస్మస్‌ను జరిగిస్తూ ఉన్నారు. అంటే క్రీస్తు పుట్టుకను ఆస్వాదిస్తూ ఉన్నారు. కానీ వారి జీవితాల్లో ఈ నరావతారం యొక్క ప్రయోజనాలు ఏమి ఎరగకుండానే, పొందకుండానే ఇవన్నీ చేస్తున్నారు. కనుక అవన్నీ వేస్ట్ అయిపోతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్ని గమనించి, ఈ గొప్ప రక్షణ పొందుట ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క నరావతారం ద్వారా జరిగించిన మేలులన్నీ పొందుకుంటారని ప్రతి ఒక్కరిని ప్రేమతో కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.